అప్పుడే బాగుండే. మీరు ఇస్తారో ఇయ్యరో గాని ఇస్తామని చెప్పి మమ్మల్ని ఉపాసం ఉంచుతున్నారు. ఉన్న కాడికి కలో గంజ దాగి ఉండేటోళ్ళం. అప్పుడే బాగుండే అంటున్నారు జనాలు. అవును గాని ఎందుకు అంటున్నారని ఆలోచన చేస్తున్నారా? ఈ వార్త చూడుర్రి. అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టే ఉంది పోరి. పాపం రాష్ట్రంలో జనాల పరిస్థితి. ఏదో చేస్తారని నమ్మి ఓట్లేసినందుకు బతుకు గంగపాలి వేస్తున్నారని ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. నమ్మి నానబోసినందుకు పుచ్చిబుర్రలైనట్టే చేస్తున్నారు పోరి అని జనం తెలుసుకున్నారు. ఎవరన్నా ఓట్లల్లో గెలిచి పెద్ద కుర్చీలో కూర్చున్నాక సొంతూరికి ఏదన్నా మంచి చేస్తారు. కానీ రేవంత్ వారు మాత్రం గెలుచుడుతోనే కొడంగల్ల పేదోళ్ళు బంజారా బిడ్డల భూములకు సూటి పెట్టిండు. ఫార్మా కంపెనీ పెట్టి భూములు గుంజుకున్నడే కాకుండా తండాలకు తండాలే ఖాళీ చేస్తున్నాడు. నీ మార్పు మాకెందుకయ్యా? మా భూములు మాకుంచితే చాలంటున్నారు కొడంగల్ ఫార్మా కంపెనీలా భూములు పోతున్న బాధితులు. అటు జైరాబాద్ ల సుతం రైతులు గిదే మాట మీదున్నారు. మీ ఫార్మాసిటీ వద్దు, పాస్ వద్దు, మా భూములు మాకే కావాలంటున్నారు. ఇక పట్నం ముచ్చటకొస్తే అందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు కదా సీఎం సారు. ఇప్పుడేమో మూసీ ప్రాజెక్టు బఫర్ జోన్ అని ఉన్న ఇండ్లు కూలగొడుతున్నాడు. నీ ఇండ్లొద్దు, నీ పైసలొద్దు, మా ఇండ్లు మాకుంచితే చాలంటున్నారు హైడ్రా మూసీ బాధితులు. ఇక RRR అంటారు కదా, రీజనల్ రింగ్ రోడ్ అని ఆ రోడ్డుల భూములు పోతున్న బాధితులదైతే ఇంకో గోసున్నది. చిన్నప్పటి సందిగా భూములనే తిరిగినాం, పెరిగినాం, సాగుబాటు చేసుకొని పంట పండించుకున్నాం. ఇప్పుడు మీ భూములు కాపాడుకోనికే మా భూములను ఆగం చేస్తారా? మీ రింగ్ రోడ్ వద్దు, మీరొద్దు అంటున్నారు RRR బాధితులు. కేసీఆర్ కంటే ఎక్కువ 5,000 కలిపి 15,000 ఇస్తాం, మాకే ఓట్లేయరని ఓట్లప్పుడు అన్నారు. మీ మాట నమ్మి ఓట్లేసినాం, మీరే గెలిచిర్రు. 10 నెలలు అవుతుంది, 15,000 ఇవ్వకుండా వాయే. కేసీఆర్ ఇచ్చినట్టు 10,000 ఇచ్చినా బాగుండంటున్నారు. పంట సాయం కోసం ఎదురు చూస్తున్న రైతులు. ఇక పింఛని కోసం చూస్తున్న శాతగానులైతే అప్పట్లెక్క 2,000 అయితే టైం కి ఇర్రి. 4,000 ముచ్చట దేవునికి ఎరక అంటున్నారు సీఎం సారు. సొంత జిల్లాల శాతగాని ముసలోళ్ళు. ఇస్తామన్నది ఇయ్యకుండా మాయే. పాతది ఇచ్చినా బాగుండని మాట్లాడుకుంటున్నారు రాష్ట్రం అంతా జనాలు.